మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారములు. జనసేన విద్యార్థి విభాగం తరపున ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పడుతున్న అనేక ఇబ్బందులు, ఈ రోజున ప్రభుత్వంలో నోటిఫికేషన్ లేని పరిస్థితులలో విద్యార్థులు నిరుద్యోగ యువత రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. మనం అందరం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క నిరుద్యోగ సమస్య విషయంలో ఏదైతే జనసేన పార్టీ ప్రజలకు సమస్యలు వినడానికి చేసిన జనవాణి కార్యక్రమంలో కూడా అనేక మంది నిరుద్యోగ యువత ఈరోజు వచ్చి మాకు నోటిఫికేషన్లు వచ్చే విధంగా జనసేన పార్టీ కూడా ఉద్యమంలో ఉండాలని అనేక మంది యువత వచ్చి ఈరోజు జనవాణి కార్యక్రమంలో కూడా మాకు అర్జీలు ఇవ్వటం జరిగింది. ఈరోజు చూసినట్లయితే గత 2.5 సంవత్సరాల నుంచి యూత్ డిక్లరేషన్ అని ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలను మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలని ఇస్తామని ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఏదైతే ఇంటికొక ఉద్యోగం ఇస్తానని గత ప్రభుత్వంలో ఉన్న పార్టీ మోసం చేస్తేనే, అనేక నిరుద్యోగులు మోసం చేస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావాలని నిరుద్యోగులు యువత కోరుకుని ఈరోజు అధికారంలో ఇచ్చారు. మీరు కూడా రాహుల్ గాంధీ అర్ధరాత్రి ఆ రోజున లైబ్రరీ దగ్గరికి వెళ్ళి, సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి వెళ్ళి ఆ రోజున మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవం కదని అడుగుతా ఉన్నాం. యూత్ డిక్లరేషన్ పేరుతో ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఈ రోజున యువతను మోసం చేసుకుంటూ 2.5 సంవత్సరాలు అయితే 11,600 ఉద్యోగాల్లో మీరు ఈ రోజున ఫిలప్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఆ 11,600 ఉద్యోగాలు కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్స్ ఏదైతే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన క్లియరెన్స్ని ఆ 11,600 ఉద్యోగాలు ఫిలప్ చేశారే కానీ మీరు వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. కానీ మీ సోషల్ మీడియా టీంలు భర్తీకి సిద్ధంగా 56,000 ఉద్యోగాలు ఉన్నాయని మీ సోషల్ మీడియా టీంలే 56,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్తారు. మీరు హామీ ఇచ్చింది 2 లక్షల ఉద్యోగాలకి 56,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్తారు. కానీ ఈ రోజుకి 2.5 సంవత్సరాలు అవుతుంటే ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా గత ప్రభుత్వంలో ఇచ్చిన ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇచ్చిన వాటినే ఇచ్చి వాటి నియామక పత్రాలు ఇచ్చి మేమే నోటిఫికేషన్ ఇచ్చిననే ప్రచారం చేసుకున్న ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా ప్రిపేర్ చేసినామని చెప్పారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. ప్రతి సంవత్సరం ఏ నెలలో ఏ ప్రభుత్వ ఉద్యోగాలు మేము ఫిలప్ చేస్తామని చెప్పారు. ఆ హామీని నెరవేర్చలేదు. సరే, ఈ రోజున ఈ గత 15 రోజుల నుంచి చూస్తే ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న ఎస్ఐ కానిస్టేబుల్ అనేక ఆస్పిరెంట్స్ దిల్షుక్ నగర్లో, అశోక్ నగర్లో రోడ్ల మీదకి వచ్చి ఈరోజు నిరసనలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం స్పందించట్లేదు. సాక్షాత్తు మాజీ డీజీపీ గారు 19,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కానిస్టేబుల్ ఉద్యోగాలనే మాజీ డీజీపీ గారు చెప్పారు. ఈ రోజున డీజీపీ గారు 15,000 ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీ ఉన్న స్టేట్మెంట్ ఇచ్చారు. వాటికి సంబంధించిన పేపర్ స్టేట్మెంట్లు కూడా మా దగ్గర ఉన్నాయి. కానీ ఈ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కాన్క్లేవ్లో కూర్చుని ఓన్లీ 5,000 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇస్తా అని చెప్తా ఉన్నారు. 5,000 ఉద్యోగాలతో ఏం నిరుద్యోగులకు ఏం న్యాయం చేయదలుచుకున్నారు మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే ఓపెన్ జోన్ ఉందో ఇక్కడున్న 4-5 కమిషనర్ పరిధిలోనే 3,000 జాబులు పోతే అంటే మిగతా 28 జిల్లాలకి మీరు 2,000 ఉద్యోగాలను ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అడుగుతున్నా. అనేక 4-5 సంవత్సరాల నుంచి 2022లో లాస్ట్ నోటిఫికేషన్ వచ్చింది. 4 సంవత్సరాల నుంచి నిరుద్యోగ యువత దిల్షుక్నగర్లో చాలని డబ్బులతో అనేక రూముల్లో రెంట్ గుండుకుంటూ ఈ రోజున ప్రిపేర్ అయితే మీరు 5,000 ఉద్యోగాలు ఇచ్చి చేతులు దుట్టుకోవాలని అడుగుతా ఉన్నాం. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే మాజీ డీజీపీ గారు చెప్పారో 19,000 ఖాళీ ఉన్నాయని చెప్పారో ఆ 19,000 ఖాళీలను ఈ రోజున ఫిలప్ చేయాలి ప్రభుత్వం. లేని పక్షంలో జనసేన విద్యార్థి విభాగం కానీ జనసేన పార్టీ కానీ ఈ యొక్క నిరుద్యోగుల తరపున పోరాటం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 2.5 సంవత్సరాలు మీరు ఇచ్చిన హామీలు మేము నెరవేర్చుకోమని చెప్తా ఉన్నాం. ఈ రోజున నిరుద్యోగులందరినీ బస్సు యాత్రల పేరుతో కాంగ్రెస్కి ఓటేయాలని తిప్పించి నిరుద్యోగులందరికీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసి 56,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఫిలప్ అవుతున్నాయని ప్రతిరోజు ప్రచారం చేసుకుంటూ మోసం చేసుకుంటూ ఉన్న ఖాళీలు ఆల్రెడీ మీ యొక్క గవర్నమెంట్కి సంబంధించిన పోలీస్ అఫీషియల్సే 19,000 ఉద్యోగాలు 15,000 ఉద్యోగాలని డీజీపీ చెప్పిన దానికి ఈ రోజున మీరు 5,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు. తక్షణమే మీరు 19,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ప్రకటించాలి. నిరుద్యోగులకి న్యాయం చేయాలి. ఏదైతే నిరసన జరుగుతున్న నిరసన కార్యక్రమాన్ని మంత్రులు అడ్రస్ చేసి ఎందుకంటే 20 రోజుల నుంచి జరుగుతున్నాయి సార్, మీరు అంటారు అఫీషియల్ మేము నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా అంటారు. మరి 20 రోజుల నుంచి విద్యార్థులందరూ యువత అంతా నిరుద్యోగులందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఏ గవర్నమెంట్కి సంబంధించిన మినిస్టర్ కానీ లేకపోతే కన్సర్న్ మినిస్టర్ కానీ లేకపోతే ప్రభుత్వ పెద్దలు కానీ లేదు అది తప్పుడు ప్రచారం జరుగుతుంది 5,000 ఉద్యోగాలు కాదు మేము 19,000 ఉద్యోగాలు
నోటిఫికేషన్ ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నామని ఎందుకు చెప్పలేకపోతున్నారని అడుగుతా ఉన్నా. మీరు నిరుద్యోగులకి అన్యాయం చేస్తే జనసేన పార్టీ ఊరుకోదు. ఇదిగోండి డీజీపీ గారు కూడా 14,000 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ అని కొత్త డీజీపీ గారు, పాత డీజీపీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇవి అన్ని స్టేట్మెంట్లు మీరే. ఖాళీలు ఉండి కావాలని నిరుద్యోగ యువతను మోసం చేయొద్దు. ఒకవేళ మోసం చేస్తే జనసేన పార్టీ తరఫున నిరుద్యోగులకి యువతకి అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అదేవిధంగా రెండు యావత్ తెలుగు రాష్ట్రాలతో పాటు ముఖ్యంగా తెలంగాణలో ఉన్న నా విద్యార్థి బిడ్డలందరికీ ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, ఒక జనసేన పార్టీ రాష్ట్ర నాయకునిగా మీకు నమస్కరిస్తూ, ముఖ్యంగా గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే విద్యార్థులను మాయమాటలు చెప్పి ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం గిట్ట వస్తే వాళ్లకు 2 లక్షల ఉద్యోగాలని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కూడా ఒక మాట మాట్లాడుతూ, మీరు ఏదైతే చెప్పి హామీలని చెప్పి ఇవాళ తెలంగాణ బిడ్డలను, విద్యార్థుల అమరుల త్యాగాల ఫలితాల మీద ఇవాళ మీరు గద్దెనెక్కిండ్రు అనేది ఒకటి మాత్రం మీ ప్రభుత్వం అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేనేమంటున్నానంటే, గత ప్రభుత్వంలో కూడా ఈ విధంగానే విద్యార్థులకు అప్పుడున్న ప్రభుత్వం నీళ్లు నిధులు ఉద్యోగాలు అనుకొని చెప్పి నీళ్లు మీ ఫామ్ హౌస్లకు వచ్చినాయి, నిధులు మీ జేబులలోకి వచ్చినాయి, ఉద్యోగాలు అనేది మీ కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే వచ్చినాయి. తెలంగాణ రాకముందు కూడా ఇదే విద్యార్థులు చనిపోయిండ్రు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఓల్డ్ పీజీ హాస్టల్లో రవి కావచ్చు, లేకపోతే న్యూ పీజీ హాస్టల్లో, అదేవిధంగా మంజిరా హాస్టల్లో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బలవన్మరణం పొందిండ్రు. ఇవాళ తమ్ముడు నీకు తెలుసు, ప్రియాంక అనే అమ్మాయి కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర కూడా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వట్లేదని గతంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు కూడా ఉద్యోగాల గురించి అని చెప్పి ఆత్మార్పణ చేసుకున్నారు. పోనీ ఆ ప్రభుత్వాన్ని తీసేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చినాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చిన తర్వాత గౌరవనీయులు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? మీ మంత్రులకి మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో మీకే తెలియదు. గ్లోబల్ ప్రచారం కంటే వాళ్ళని మించిపోయేటట్టుకున్నాయి మీ మాటలు. ఆదిలాబాద్లో మీటింగ్ పెట్టేటప్పుడు ఒక మాట మాట్లాడతారు, ఖమ్మంలో మీటింగ్లో మాట్లాడేటప్పుడు మేము గిన్ని లక్షల ఉద్యోగాలు అంటారు. ఇక రేవంత్ రెడ్డి గారి గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. చేవేళ్ల డిక్లరేషన్లో ఒకటి మాట్లాడతాడు, హైదరాబాద్లో ఒకటి మాట్లాడతాడు. ఏమైనా మర్చిపోయేది ఏమైనా ఉంటే అన్న డాక్టర్ గారిని మీరు కన్సల్ట్ కండి అన్న. దయచేసి మీకు చేతులెత్తి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, కడుపు కాలి వాళ్ళ తల్లిదండ్రుల పుస్తల దాడు అమ్ముకొని ఆర్టీసీ క్రాస్ రోడ్లలో ఒక పూట తిని ఒక పూట తినకుండా వాళ్ళు ఇవాళ కోచింగ్లు తీసుకుంటున్నారు. వాళ్ళ కడుపులు కొట్టకండి. మీరు విద్యార్థులకు ఏదైతే మీరు హామీలు ఇచ్చిండ్రో ఆ 2 లక్షల ఉద్యోగాలదు మీ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఆ నోటిఫికేషన్ వెంటనే రిలీజ్ చేయండి. ఇవాళ మీరు ముఖ్యమంత్రి ఏంటంటే ఉస్మానియా బిడ్డలు, కేయూ బిడ్డలు, పాలమూరు బిడ్డలు, అదేవిధంగా శాతవాహన బిడ్డలతో పాటు మిమ్మల్ని అందరూ హక్కున చేర్చుకున్నారన్న. గతంలో ఉస్మానియా యూనివర్సిటీ కూడా మిమ్మల్ని హక్కున చేర్చుకొని మీతో మీటింగ్లు పెట్టించింది. అది మర్చిపోవద్దన్న. ఉద్యోగాలు రాకుండా ఇవాళ ఆర్టీసీ క్రాస్ రోడ్, దిల్సుఖ్ నగర్లలో, పంజాగుట్టలలో రోడ్ల పైన తిరుగుతున్నారు పీజీలు పిహెచ్డీలు చేసి. విద్యార్థుల పైన లాఠీ చార్జీలు చేయిస్తారా? ఇది ఎక్కడి పద్ధతి మీకు? దిల్సుఖ్ నగర్ బిడ్డల పైన అరే ఉద్యోగాలు కావాలని అడుగుతున్నందుకు అని చెప్పేసి 19,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి మీ డీజీపీ గారు కదా చెప్పింది. ఇవాళ జనసేన పార్టీ లేకపోతే జనసేన పార్టీ నాయకులో లేకపోతే ఎవరో చెప్పట్లేదు. మీ పార్టీలో ఉన్న మీ రాష్ట్ర డీజీపీగా ఉన్న గౌరవనీయులు డీజీపీ గారు చెప్పిన 19,000 ఉద్యోగాలు. ఆ బిడ్డల పాపం పుణ్యం కట్టుకోకండి. నేను ఒకటే చెప్తున్నాను, ఆ 19,000 నోటిఫికేషన్తో పాటు ఆ 2 లక్షల ఉద్యోగాలు మీరు ఎక్కడెక్కడ అన్నారో దానిపైన కూడా మాట్లాడండి. ఇక నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, గతంలో ఉద్యోగాలు వేసినప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు వేసినప్పుడు ఆ పేపర్ లీకేజీలు కూడా అయినాయి. ఆ పేపర్ లీకేజీలు కూడా దీని వెనుక ఉన్న దోషులు ఎవరో బయటికి తీయాలనుకుంది జనసేన పార్టీ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక పోతే నిరుద్యోగ జేఏసీ పక్షాన నిరుద్యోగ జేఏసీకి తమ్ముడు రామకృష్ణ గారు ఇవాళ ఒక విద్యార్థి నాయకుడిగా ఉండి అనేక పోరాటాలు చేసుకుంటున్నారు. బాజాప్తగా ఇవాళ జనసేన పార్టీ, జనసేన విద్యార్థి విభాగం కూడా వీళ్ళకు పూర్తి అండదండలతో ఉంటుంది.
మీ ఉద్యమంలో మేము కూడా గతంలో అనేక సార్లు ఇదే ఉస్మానియా వేదికగా తెలంగాణ గొంతుకగా, విద్యార్థి గొంతుకగా, ప్రజల గొంతుకగా అనేక సార్లు మేము మీ తరపు నుంచి పోరాటం చేశాం. కానీ ఇప్పుడు మేము మళ్ళీ చెప్తున్నాం, కొత్తగా వచ్చే జంజీ యువతకు కావచ్చు, కొత్తగా వచ్చే విద్యార్థి నాయకులకు మీ తరపున కూడా మా విద్యార్థి విభాగం కూడా కొట్లాడడానికి సిద్ధంగా ఉంది. మీ తరపున గొంతెత్తడానికి కూడా ఎప్పటికీ అప్పుడు ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, ఫ్యూచర్లో కూడా ఉంటామని తెలియజేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన మేము ఎప్పటికీ అండదండలతో ఉంటామని తెలియజేస్తూ మేము ఏదైతే ఇప్పుడు డిమాండ్ చేస్తున్నామో ఆ 2 లక్షల ఉద్యోగాలతో పాటు గత ప్రభుత్వంలో ఎక్కడెక్కడైతే గ్రూప్ 1లో కావచ్చు, గ్రూప్ 2లో అవకతవకలు చేసిండ్రో మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దాన్ని బయట పెట్టాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ మిత్రులారా. బ్రహ్మాండంగా కార్యాచరణ అనేది ప్రకటించేది లేదండి. మేము ప్రజలలోనే ఉన్నాం, విద్యార్థులతోనే ఉన్నాం. ఉస్మానియా వేదికగా అనేక వేదికలుగా మేము కొట్లాడుతూనే ఉన్నాము. నేనేమంటున్నానంటే ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా వచ్చిన తరం ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఉస్మానియా బిడ్డలెక్క కావచ్చు, లేకపోతే అందరి విద్యార్థి నాయకులతో ఇటు పాలమూరు, లేకపోతే కాకతీయ, లేకపోతే శాతవాహన, మన హైదరాబాద్లో ఉన్న లా కాలేజీలు కావచ్చు, లేకపోతే నిజాం కాలేజీలు కావచ్చు, సైఫాబాద్ పీజీ కాలేజీలు కావచ్చు, అన్ని కాలేజీల విద్యార్థులతో ఒక కమిటీ మా రాష్ట్ర నాయకత్వం కూడా త్వరలోనే కమిటీలు కూడా పెట్టుకోబోతున్నాం. వాళ్ళ తరపు నుంచి విస్తృతంగా పోరాటం చేయడానికి నిన్న గౌరవనీయులు మా పార్టీ పెద్దలు శంకర్ గారు కూడా మాట్లాడారు. రామ్ తల్లూరు అన్న కూడా పూర్తి మద్దతు ఇస్తున్నామని కూడా మాకు చెప్పి డెఫినెట్లీ వాళ్ళ గొంతుకగా కూడా చెప్పమన్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇలా ఒకటి చెప్పేది వినండి. పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ ప్రాంతం గుండెలలో పెట్టుకున్నది, యువత గుండెలలో పెట్టుకున్నది. వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ప్రజాక్షేత్రంలో జరగబోయే పోరాటంలో ప్రజల గురించి అని చెప్పి, విద్యార్థుల గురించి అని చెప్పి, మహిళల గురించి అని చెప్పి మేము ఎప్పటికీ ఎల్లవేళలా కొట్లాడుతూనే ఉన్నాం. ఇక పైన కూడా కొట్లాడతాం, ఇక పైన విస్తృతంగా కూడా కొట్లాడతారండి. థ్యాంక్ యూ అండి.